హాయ్ ఎవ్రీవన్, నేను మీ చరణ్ సార్ని. అమృతస్ అకాడమీలో అర్థమెటిక్, రీజనింగ్ మరియు పాలిటీ డిస్కస్ చేసే నేను మీ చరణ్ సార్ని. ఈ రోజు మరి ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే, అయ్యా సీనియర్ ఆస్పిరెంట్, నీకోసమే 3-4-5 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతాండవే. సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ధ్యేయంగా పెట్టుకొని ఏదో ఒక రోజు యూనిఫామ్ వేసుకోవాలా అనే లక్ష్యంతో స్టడీ హాల్లోనో రూమ్ లోనో ఒక మూలను కూర్చొని చదువుతాండవు కదా. లాస్ట్ నోటిఫికేషన్ మిస్ అయింది, అంతకు ముందు నోటిఫికేషన్ మిస్ అయింది. మళ్ళా ఈ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వం సెప్టెంబర్ లేదా జూన్ ఏదో ఒక నెలలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఎన్ని రోజులని నువ్వు కూర్చొని చదువుకుంటానే ఉంటావు? నీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది? నువ్వు చదివిన చదువు పరీక్షలో ఎంత వరకు ఉపయోగపడుతుంది? ఆ చదువును అప్లికేషన్ రూపంలో నువ్వు పరీక్షలో ఉపయోగించి ఎన్ని మార్కులను సాధించగలుగుతున్నావు? మరి ఒక పరీక్ష చేసుకోవాలా? ఆ పరీక్ష నువ్వు చేసుకోవడానికే మన కడపలో ఉన్న అమృతస్ అకాడమీ మిషన్ యూనిఫామ్ అనే పేరుతో కేవలం స్పెషల్ గా సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ కోసమే ఒక టెస్ట్ సిరీస్ ని స్టార్ట్ చేసింది. మరి ఆ టెస్ట్ సిరీస్ ఏంటో తెలుసుకుందాం. డన్. పేరు మిషన్ యూనిఫామ్. నిన్ను యూనిఫామ్ ధరింపజేసే బాధ్యత ఈ అమృతస్ అకాడమీ టీం తీసుకోబోతా ఉంది. డన్. మరి మిషన్ యూనిఫామ్ టెస్ట్ సిరీస్ 1.0 అంట. ఏందో చూద్దాం. టార్గెట్ ఏపీ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ నీ ధ్యేయం అయితే, నీ లక్ష్యం అయితే ఈ టెస్ట్ సిరీస్ నీకోసమే. చూడు. డన్. మరి ఏంది సార్ టెస్ట్ సిరీస్ ప్రత్యేకతలు? చూద్దాం. మరి ఏముంది సార్ ఈ టెస్ట్ సిరీస్ లో? చూద్దాం. సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ సిలబస్ ను పూర్తి స్థాయిలో ఒకసారి రివిజన్ చేసే విధంగా టెస్ట్ సిరీస్ ను రూపొందించడం జరిగింది. ఎట్టెట్టా? గ్రాండ్ టెస్ట్లు కాదు, అన్ని చదివేస్తా నేను రివిజన్ చేసుకుంటా అంటే కాదు. వీళ్ళు స్పెషల్ గా సబ్జెక్ట్ వైజ్, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ లను నీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఏంది సార్ సబ్జెక్ట్ వైజ్, ఏంది సార్ చాప్టర్ వైజ్? చూద్దాం. పరీక్ష బ్లూ ప్రింట్ ఆధారంగా నిష్ణాతులైన అధ్యాపక బృందంచే ప్రశ్నాపత్రాలను రూపొందించడం జరిగిందంట. సేమ్ నీ మెయిన్స్ లో ఏ విధంగా అయితే ప్రశ్న వస్తాదో, నీ సబ్ ఇన్స్పెక్టర్ లేదా కానిస్టేబుల్ పరీక్షలో ఎటువంటి తరహాలో, ఏ స్థాయిలో ప్రశ్నల సరళి ఉందో అదే స్థాయిలో వీళ్ళు ప్రశ్నాపత్రాలను తయారు చేసినారంట. మళ్ళా చదివేది ఒకటి, ఆడ ఇచ్చేది ఒకటి కాదు. నీకు తెలుసు, నాకు తెలుసు, మనం రాసే టెస్ట్ సిరీస్ లలో మనం చదివిన చదువు ఎంత వరకు ఉపయోగపడుతుందో ఆ విధంగా ఉండదు. కేవలం పరీక్ష బ్లూ ప్రింట్ ఆధారంగా చేసుకొని మాత్రమే నిష్ణాతులైన అధ్యాపకులచే వీళ్ళు ప్రశ్నాపత్రాలను రూపొందించడం జరిగింది. పరీక్ష పూర్తి అయిన తరువాత ప్రశ్నాపత్ర విశ్లేషణ వీడియో, అనగా ఎగ్జామ్ అయిపోతానే టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అంట, మరియు ప్రశ్నాపత్ర పీడిఎఫ్ అదే రోజు మీకు అమృతస్ అకాడమీ ఆన్లైన్ యాప్ లో అందించడం జరుగుతుంది. కేవలం పరీక్ష మాత్రమే కాదంట, పరీక్ష అయిపోతానే దాని ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్ గా పిన్ టు పిన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నీకు అదే రోజు ప్రశ్నాపత్ర పీడిఎఫ్ తో పాటు అందించడం జరుగుతుంది. ఎక్కడ? వీళ్ళ ఆన్లైన్ యాప్ లో అంట సార్, అమృతస్ అకాడమీ అనే ఆన్లైన్ యాప్ లో. మరి ఇంకా ఏముంది సార్? మెయిన్స్ పరీక్ష తరహాలో మీ జవాబును ఓఎంఆర్ షీట్ లో బబుల్ చేయాలంట. మళ్ళా దీని ద్వారా ఓఎంఆర్ షీట్ రుద్దడం కూడా ప్రాక్టీస్ అవుతుంది. అవును కదా? నీకు తెలీదా? మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఓఎంఆర్ షీట్ సరిగ్గా బబుల్ చేయకపోవడం వల్ల పక్కకు వచ్చి మార్కులను పోగొట్టుకున్నారు. మీ ఫ్రెండ్స్ వరకు ఎందుకు, నీ ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు ఎంత బాగా ఓఎంఆర్ షీట్ ను బబులింగ్ చేస్తావో. మరి ఒకేసారి ఎగ్జామ్ లో బబుల్ చేస్తే అలానే తప్పులు జరుగుతాయి సార్. ముందు నుండి ప్రాక్టీస్ ఉండాలా. అందుకే వీళ్ళు నీ మెయిన్స్ పరీక్ష లేదా నీ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పరీక్ష ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ఆఫ్లైన్ పేపర్ ఇచ్చి దాంతో పాటు ఓఎంఆర్ లో జవాబులను బబుల్ చేయమని చెప్తారు. ఇంకా ఏం చెప్తారు చూద్దాం. మీ రిజల్ట్ ను పరీక్ష పూర్తి అయిన మరుసటి రోజు మార్క్ లిస్ట్ రూపంలో ప్రకటించడం జరుగుతుంది. తద్వారా నువ్వు ఎన్నవ స్థానంలో ఉన్నావో నీకు అర్థం అవుతుంది. ఏందంట? పరీక్ష రాసావు కదా, ఒక 100 మందో 200 మందో నీతో పాటు పరీక్ష రాశారు కదా, వాళ్ళ రిజల్ట్ మొత్తం మార్క్ లిస్ట్ రూపంలో నీకు అందిస్తారంట. అప్పుడు నువ్వు ఎన్నో స్థానంలో ఉన్నావో నీకు అర్థం అవుతుంది సార్. 200 మందిలో టాప్ 3 లో లేకపోతే రేపు సబ్ ఇన్స్పెక్టర్ పరీక్ష 5-6 లక్షల మంది రాస్తారు. మరి దానిలో నీ స్థానం ఎక్కడుంటుందో అంచనా వేసుకో. అలాంటి ఒక అంచనాకు వస్తావనే వీళ్ళు మార్క్ లిస్ట్ అందజేసి ఆ 200-300 మందిలో నీ స్థానాన్ని క్రిస్టల్ క్లియర్ గా వీళ్ళు చూపించబోతారు. తద్వారా నీకేమర్థమవుతుంది? అయ్యో, ఈ రోజు నాకు మార్కులు తక్కువ వచ్చినాయే, రేపటి రోజున నేను పెంచుకోవాలి, టాప్ 10 లో ఉండాలా, టాప్ 3 లో ఉండాలా అనే కసి పెరుగుతుంది నీకు. అందుకే మార్క్ లిస్ట్ ఇస్తారంట, జాగ్రత్త. మళ్ళా ఏమంటారు?
నీ విజయానికి బాటలు వేసే 38 టెస్టులు అంట. ఏంది 38 టెస్టులు? ఒకసారి చూద్దాం. టోటల్ 130 డేస్ అంటాం. 130 రోజులు అంటే ఏంది సార్ 130 రోజులు అంటారే? ఏంది 130 రోజులు అంటే టోటల్ 130 డేస్ 38 టెస్టులు అంట. అంటే ఇది 15 ఫిబ్రవరి 2026 అనగా ఈ ఆదివారం నాడు ప్రారంభం కాబోతోంది సార్. ఈ ఆదివారం 15 ఫిబ్రవరి ప్రారంభం కాబోయి 28 జూన్ నాటికి ముగుస్తాదంట. ఎన్ని రోజులు అంటే 130 రోజులంట. మరి ఏ రోజుల్లో పరీక్ష ఉంది అంటే కేవలం సండే మరియు వెనస్డే మాత్రమే అంట. ఆదివారం బుధవారం రోజు ఎగ్జామ్ అంట. మరి ఏంది ఎగ్జాము? మొత్తం 38 టెస్టులు, దాంట్లో 36 సబ్జెక్ట్ వైజ్ చాప్టర్ వైజ్ టెస్టులు. ఏందంట 36 టెస్టులు సబ్జెక్ట్ వైజ్ చాప్టర్ వైజ్ అంట. 2 గ్రాండ్ టెస్టులు అంట. పూర్తిగా 36 టెస్టులు పూర్తయినాక 2 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారంట. బాగుంది. ఈచ్ టెస్ట్ 3 సబ్జెక్ట్స్. ఒక్కొక్క టెస్టులో 3 సబ్జెక్టులు. ఒక్కొక్క సబ్జెక్ట్ లో 40 మార్కులు లెక్కన ఒక టెస్ట్ 120 మార్కులకు. ఒక్క టెస్టులో 3 సబ్జెక్టులు అంట. ఒక్కొక్క సబ్జెక్టు 40 మార్కులు. 3 సబ్జెక్టులు కలిపి 120 మార్కులు, 120 క్వశ్చన్లకంట. బాగుంది. ఇదేందో మొత్తం ఒకేసారి చదివి నీ నెత్తి మీద సిలబస్ అంతా వేయకుండా నీట్గా టెస్ట్ వైజ్ గా సబ్జెక్ట్ వైజ్ గా చాప్టర్లు ఇచ్చి నీతో చదివిస్తారు. ఇంతకంటే మంచి అవకాశం దొరుకుతుందా? ఇంకా చూద్దాం. టెస్ట్ ఆన్ సండే వెనస్డే ఓన్లీ. అంటే ఈ 130 రోజుల్లో 38 టెస్టులు అన్నారు కదా. ప్రతిరోజు అవసరంలా. సండే రోజు రాయి, వెనస్డే రోజు రాయి. మిగిలిన రోజు వాళ్ళు పెట్టే షెడ్యూల్లో ఏ అంశాలను అయితే పొందుపరిచినారో ఆ అంశాలను ప్రిపేర్ అయ్యి నువ్వు పరీక్షకు సిద్ధంగా. ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా నువ్వు ప్రిపేర్ అయితే ఎప్పటిదాకా షెడ్యూల్ ఇచ్చినారు? జూన్ 28. నీ అదృష్టం బాగుండి జూలైలో లేదా ఆగస్టు సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వస్తే సంసిద్ధంగా ఉంటావు. నోటిఫికేషన్ నాటికి పూర్తిగా సిలబస్ రివిజన్ చేసి మార్క్ టెస్టులతో సహా రాసి నువ్వు సంసిద్ధంగా ఉంటావు. దేనికి? సబ్ ఇన్స్పెక్టర్ యూనిఫామ్ తొడగడానికి లేదా కానిస్టేబుల్ యూనిఫామ్ తొడగడానికి. ఇంతకంటే మంచి అవకాశం లేదు. ఇంకా ఏం చెప్తారో చూద్దాం. ఓన్లీ సండే అంట, ఓన్లీ వెనస్డే అంట ఎగ్జామ్. ఆదివారం రోజు అయితే 10 నుంచి 12 వరకు అంట. బుధవారం రోజు అయితే సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అంట. అంటే ఒక్కొక్క టెస్ట్ 120 మార్కులకు 120 క్వశ్చన్లు 120 నిమిషాలు అనగా 2 గంటల పాటు. బాగుంది. స్కాన్ దిస్ క్యూఆర్ కోడ్ టు గెట్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ షెడ్యూల్. ఇదేందో క్యూఆర్ కోడ్ ఇచ్చినారు బా. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కంప్లీట్ షెడ్యూల్ వస్తుందంట. ఏ రోజు ఏం చదవాలా? 38 టెస్టులు ఏ రోజు ఉంటాయి, ఏ టెస్టులో ఏ సబ్జెక్టులు ఉంటాయి, ఆ సబ్జెక్ట్ లో నేను చదవాల్సిన అంశాలు ఏంది, క్లీన్ గా షెడ్యూల్ ఇచ్చినారంట. ఈ క్యూఆర్ కోడ్ అంటే స్కాన్ చేయి బా, పూర్తిగా షెడ్యూల్ వస్తుందంట. రిజిస్టర్ చేసుకో. మళ్ళా చూద్దాం. మొదటి 3 పరీక్షలు పూర్తిగా ఉచితం. ఓయబ్బా, ఇంకా మంచి ఆఫరే పెట్టినాడు. మరి వీళ్ళు ఎవరు? అమృతాస్ అకాడమీ విజేతలే పెట్టినారు అమృతాస్ అకాడమీని. సబ్ ఇన్స్పెక్టర్ సాధించిన 4 అభ్యర్థులు, ఇండియన్ రైల్వేస్ లో పనిచేసే 2 అభ్యర్థులు, వాళ్ళు విజయాన్ని సాధించి అమృతాస్ అకాడమీ అనే ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. దీని సంస్థ ఓనర్లు వేరే, కానీ నడిపించేది విజేతలను నడిపించేది. ఇలా చదవాలా, ఇలా చదివితే ఉద్యోగం వస్తుందని చెప్పేది ఎవరంటే ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులు. వాళ్ళందరూ కలిసి దీన్ని ప్లాన్ చేసినారు. దీని పేరే మిషన్ యూనిఫామ్. నీకోసమే సార్. సీనియర్ ని నేను 4 ఏళ్ల నుంచి ఫీల్డ్ లో ఉండా అని చెప్పుకుంటానులే. ఆ సీనియర్లకే ఇదంతా క్లియర్. మొదటి 3 పరీక్షలు పూర్తిగా ఉచితమంట. వచ్చి రాయి చూడు. మళ్ళీ ఇలా పేపర్ ఏ స్థాయిలో ఉందో, నువ్వు రాయిపోయే యూనిఫామ్ పరీక్ష స్థాయిలో ఉందా లేదా ఒకసారి గమనించు. మొదటి 3 పరీక్షలు ఉచితం అంట. మరి ఎక్కడ సార్? ఆఫ్లైన్ ఫీజు అయితే 2000 అంట. ఓరమ్మా, 2000 సార్. మొత్తం 38 టెస్టులకు కలిపి 2000 రూపాయలే అంట. ఆన్లైన్ ఫీజు అయితే 1000 రూపాయలే. ఆన్లైన్ పనికిరాదు సార్, నేనే చెప్తాండా. నువ్వు రాసే నీ సబ్ ఇన్స్పెక్టర్ లేదా కానిస్టేబుల్ పరీక్ష ఆఫ్లైన్ లో ఉంటుందా, ఆన్లైన్ లో ఉంటుందా? ఆఫ్లైన్ లోనే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ తీసుకోవాలా, సాల్వ్ చేయాలా, తర్వాత OMR లో బబుల్ చేయాలా. ఆఫ్లైన్ ఫీజు 2000 అంట. ప్రయత్నం చేయి. ఎక్కడ? అమృతాస్ అకాడమీలో. నీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నంబర్లకు ఫోన్ చేయి. 7780622584 అంట. 8919075291. ఈ నంబర్లకు ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకో. మరి ఏ రోజున ప్రారంభం కాబోతోంది? డేట్ రాసి పెట్టుకో. 15/2/2026 అంటే ఈ ఆదివారం నుంచే సార్. ఆదివారం ఏ టైంలో? 10 నుంచి 12 గంట. వెంటనే ఈ నంబర్ ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకో. సార్ మరి షెడ్యూల్ ఏమన్నా ఉందా? ఈ వీడియో కింద కమెంట్ బాక్స్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ షెడ్యూల్ లింక్ PDF డ్రైవ్ గూగుల్ లింక్ పెడతారు. డౌన్లోడ్ చేసుకో షెడ్యూల్. ఈ రోజే మొదలు పెట్టు నీ ప్రిపరేషన్ ని. ఇంకా సార్ ఒక 3 ఏళ్ళు కూర్చొని చదివింది. ఈ రోజు నుంచి ప్రణాళికాబద్ధంగా నీ ప్రిపరేషన్ ను కొనసాగించు. పరీక్షలు రాస్తూ కొనసాగించు. మరి ఒక్కసారి షెడ్యూల్ చూద్దామా? చూద్దాం. బాగానే ఉందే. టెస్ట్ 1 15 ఫిబ్రవరి ఆదివారం రోజున ఏం సబ్జెక్టులు అంట? 3.
మ్యాథ్స్, రీజనింగ్, జాగ్రఫీ. ఆదివారం రోజు 3 సబ్జెక్టులు ఉన్నాయి. మ్యాథ్స్ అంట, రీజనింగ్ అంట, జాగ్రఫీ అంట. మరి మ్యాథ్స్ లో ఏంది సార్? రేషియో ప్రపోర్షన్ చాప్టర్ అంట. రీజనింగ్ లో ఏంది సార్? నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ వన్ అవుట్, మిస్సింగ్ నంబరు. మరి జాగ్రఫీలో ఏంది సార్? లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్. ఇదేంది సార్? అంతా ఇంగ్లీష్ మీడియమే ఉంది. నేను తెలుగు మీడియం అభ్యర్థిని, నేనేం చేయాలా? నీకోసం మళ్ళీ ఇంకొక షెడ్యూల్ కూడా ఇచ్చినారు. ఇద్దరికి ఒకటే, కానీ వీళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చినారు, నీకు తెలుగు మీడియంలో ఇచ్చినారు. చూడు ఒకసారి, ఇది తెలుగు మీడియంలో ఉంది చూడు. నిష్పత్తి, అనుపాతం, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ వన్ అవుట్, మిస్సింగ్ నంబర్. భారతదేశ ఉనికి మరియు విస్తరణ. అంటే నీకు రేపు వీళ్ళు ఇచ్చే క్వశ్చన్ పేపర్ కూడా బైలింగువల్ లో ఉంటది. అనగా తెలుగు ఇంగ్లీష్ రెండింటిలో క్వశ్చన్ ఉంటది. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో కూడా బైలింగువల్, తెలుగు మరియు ఇంగ్లీష్ లో ఉంటది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు సీనియరు? నేను సీనియర్ అంటానవే. నీ స్థాయి ఎంతవరకు ఉందో ఈ టెస్ట్ సిరీస్ రాసి అర్థం చేసుకో. క్లియరా? అమృతాస్ అకాడమీ అంటే నేను అమృతాస్ అకాడమీ టీమో కాదు, మనందరం కలిస్తేనే అమృతాస్ అకాడమీ. నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి నీ ముందు నిల్చున్నా. నిన్ను విజేతగా మార్చడానికి, విజయ పదంలో నడిపించడానికి నేను సిద్ధంగా ఉండా. నువ్వు సిద్ధంగా ఉండవా? జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.